ఎండలు మండుతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో 89 గ్రామాలు గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, నంద్యాల జిల్లా ఔకు సంబంధించినటువంటి రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. 0.83 టీఎంసీలకు మాత్రమే ప్రస్తుతం నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఏడాది మే నెలలో కనీసం 3 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అయితే తిమ్మరాజు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు లీకేజీల కోసం 43 లక్షలతో ఆ పనులు చేపట్టినప్పటికీ 30% వాటర్ లీకేజ్ అయినటువంటి పరిస్థితి కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో ఔక్ రిజర్వాయర్‌కి కావాల్సినటువంటి నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంది ఔక్ రిజర్వాయర్. దీంతో ఈ దిగువన ఔక్ రిజర్వాయర్‌పై ఆధారపడ్డటువంటి పల్లెలు నీటి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దిగువన వేసినటువంటి వరి పైరుతో పాటు ఇతర పంటలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో, ముందస్తు వర్షాలు కురవకపోతే మాత్రం ప్రమాదంలో పూర్తి స్థాయిగా ఔకు డెడ్ స్టోరేజ్‌కి చేరుకొని మంచినీటి కోసం కటకట అనేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్‌తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు.